అందరికీ ముందుగా నమస్కారం అండి. ప్రస్తుతం భారతదేశంలోనే కాదు, అటు బంగ్లాదేశ్, అలానే అదర్ కంట్రీస్‌లో కూడా వార్తల్లో రావడమే కాకుండా, చర్చల్లో నడుస్తున్న వార్త షేక్ హసీనా. ఈమె ఒకప్పటి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి. అక్కడ జరిగిన నిరసనలో భాగంగా అక్కడ నిరసన తీవ్ర ఉద్రిక్తమై హింసగా మారినప్పుడు, ఆ దేశ ప్రధానిగా రాజీనామా చేసి ఆగస్టు 5వ తారీఖున 2024 సాయంత్రం భారతదేశానికొచ్చి ఇక్కడ తలదాచుకున్నారు. ఈ సంగతి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అసలు ఆమె ఇండియాకి రావడానికి ప్రధాన కారణం, ఆమె ప్రధానిగా ఉన్నంత కాలం బంగ్లాదేశ్‌కి, భారతదేశానికి మంచి సంబంధాలు ఉండేవి. సరిహద్దుల్లో కూడా మంచి వాతావరణం. ఉగ్రవాదానికి కూడా కలిసి పోరాడేవాళ్ళు నిర్మూలించడం కోసం. దానివల్ల భారత్‌లో నుంచి మంచి రిలేషన్ అలానే ఈ దేశం మీద ఉన్న నమ్మకం కారణంగా ఆమె భారతదేశానికి వచ్చారు. అయితే ఆమె మొదట దౌత్య పాస్‌పోర్ట్‌తో వచ్చింది. తర్వాత బంగ్లాదేశ్ ఆ పాస్‌పోర్ట్‌ని రద్దు చేసి భారత్ ఆమెకు ఉండేందుకు ప్రత్యేక పరిపాలన వీసా ఏర్పాట్లు చేసినట్లు వార్తల్లో వచ్చాయి. భారత్ అధికారికంగా ఆమెకు శాశ్వత రాజకీయ ఆశ్రయం ఇచ్చాం అని చెప్పలేదు. కానీ భద్రతా కారణాలతో ఆమెను తాత్కాలికంగా ఉండనిచ్చింది. కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. ప్రాణహాని ఉన్న మాజీ ప్రధాని వెంటనే తిరిగి పంపితే మానవతా భద్రతా సమస్యలు తలెత్తేవి. హసీనా భారత్‌కు దీర్ఘకాలికంగా అనుకూలంగా ఉన్న నాయకురాలు. సరిహద్దు భద్రత, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద వ్యతిరేక సహకారంలో ఆమె ప్రభుత్వంతో భారత్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమెను వెంటనే అప్పగించడంతో బంగ్లాదేశ్‌లో ప్రతీకారం చూపించే ప్రమాదం ఉంటేదని భారత్ ఆలోచించింది. అప్పగింత అభ్యర్థన వచ్చిన తర్వాత దాన్ని న్యాయపరంగా పరిశీలించడానికి భారత్‌కు సమయం అవసరమైంది. అయితే 2024 డిసెంబర్‌లో బంగ్లాదేశ్ భారత్‌కు అధికారంగా హసీనాను అప్పగించాలని కోరింది. భారత్ ఆ అభ్యర్థనను స్వీకరించి ప్రస్తుతం చట్టపరమైన మరియు న్యాయపరమైన ప్రక్రియ ప్రకారం పరిశీలిస్తున్నామని చెప్పిందనమాట. వెంటనే అంగీకరించలేదు, దాన్ని తిరస్కరించలేదు. భారత్ ఆమెని మానవతా, భద్రతా కారణాలతో వచ్చింది. కానీ అది శాశ్వత పౌరసత్వం లేదా అధికారిక రాజకీయ ఆశ్రయమని ప్రకటించలేదు. ఇప్పుడు భారత్‌కు ఒకవైపు బంగ్లాదేశ్‌తో సంబంధాలు, మరోవైపు హసీనాను అప్పగిస్తే ఆమెకు ఎదురయ్యే న్యాయ, భద్రతా పరిమాణాలు ఈ రెండిటి సమతుల్యం చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా వచ్చిన సమస్య ఏంటంటే, ఆగస్టు 5వ తారీఖున 2025 హసీనా ఢిల్లీ నుంచి వర్చువల్‌గా మీడియా సమావేశంతో మాట్లాడింది. డిసెంబర్‌లో బంగ్లాదేశ్ తిరిగి వస్తానని ప్రకటించారు. దీనిపై బంగ్లాదేశ్‌తో భారత్‌పై తీవ్రంగా స్పందించింది. భారత్ మాత్రం ఆ కార్యక్రమం ఒక ప్రైవేట్ సంస్థ నిర్మించిందని, ప్రభుత్వానికి దానికి సంబంధం లేదని, ఆమె ప్రసంగంలో అభిప్రాయాలు భారత్ సమర్థించదని తెలిపింది. అయితే ఈ వర్చువల్ మీడియా సమావేశంలో షేక్ హసీనా గారు ఏం మాట్లాడారు? ఇప్పుడు భారత్ ముందు ఉన్న సవాళ్ళేంటి అని చూసే ముందు, ఈ వీడియో మీ ముందుంచడానికి మన జేఈ విజన్ ఛానల్‌ది చాలా కష్టం ఉందండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తా ఆశిస్తూ, ఇక మ్యాటర్‌లోకెళ్తే ఆగస్టు 5న ఢిల్లీలో ఫారెన్ కరస్పాండెంట్స్ క్లబ్ కార్యక్రమంలో ఆమె వర్చువల్‌గా మాట్లాడారు. ఢిల్లీ నివేదికగా పెట్టిన వర్చువల్ మీడియా సమావేశం ఆమె ఇప్పుడు తిరిగి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను అనే ప్రకటన కంటే తన రాజకీయ చట్టబద్ధతను తిరిగి స్థాపించుకోవటం, అవామీ లీగ్‌ను మళ్ళీ రాజకీయ రంగంలో తేవటం, డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని ప్రకటించడం కోసం చేసిన రాజకీయ సందేశం ఆ దేశంలో పెద్ద సంచలనవంతంగా నిలిచింది. డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కి తిరిగి వస్తాను. ఖచ్చితమైన తేదీ తర్వాత చెబుతానన్నారు. తిరిగి వెళ్తే అరెస్టు, జైలు, మరణశిక్ష వంటి ప్రమాదాలు ఉన్నా భయపడనన్నారు. ప్రస్తుతం అవామీ లీగ్ రాజకీయ కార్యకలాపాలపై నిషేధం ఉంది. ఎన్నికల్లో పార్టీ దూరంగా ఉంచటం, ప్రజాస్వామ్యకి వ్యతిరేకమని ఆమె అంతర్జాతీయ మద్దతు కోరుతున్నారు. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి. తన పార్టీ నేతలపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలన్నారు. నేను భయపడి పారిపోలేదు. ప్రజల కోసం తిరిగి వస్తాను అనే ఇమేజ్ నిర్మిస్తున్నారు. డిసెంబర్‌లో తిరిగి వస్తానని ప్రకటన ద్వారా తన అనుచరులకు ధైర్యం, ప్రత్యర్థులకు సవాల్ ఇవ్వాలనేది స్పష్టంగా కనిపిస్తుంది అని మీడియా పత్రికా స్వేచ్ఛ, మాట స్వేచ్ఛ, న్యాయ వ్యవస్థ స్వాతంత్రం పునరుద్ధరించాలని ఆమె కోరారు. ఆమె బంగ్లాదేశ్ ప్రజలతో పాటు అంతర్జాతీయ సమాజాన్ని కూడా ప్రజాస్వామ్యం, న్యాయం, రాజకీయ స్వేచ్ఛ కోసం మద్దతివ్వాలని కోరారు. ఇది కేవలం దేశీ ప్రసంగం కాదు. అమెరికా, భారత్, పాశ్చాత్య దేశాల అంతర్జాతీయ మీడియాను ఉద్దేశించిన సందేశం. 2024 జులై, ఆగస్టు ఉద్యమం కేవలం విద్యార్థుల ఉద్యమం కాదని, తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు అది రాజకీయంగా మలపడిందని వాదించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమె తీవ్ర నేరాలకు బాధితులుగా చూపుతుంది. హసీనా మాత్రం ఉద్యమమైన కుట్ర ఉందని, తనపై కేసులు రాజకీయ ప్రతీకారంతో పెట్టారని చెబుతున్నారు. అంటే ఆమె తనపై ఉన్న ఆరోపణలు తిరస్కరించి ప్రజల ముందుకు తన వర్షాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పాలనలో ఆర్థిక వ్యవస్థ, శాంతి పద్ధతులు, మైనార్టీ పరిస్థితి దిగజారి అని ఆరోపించారు. ఆమె వెంటనే తిరిగి వస్తారని గ్యారంటీ లేదు.
డిసెంబర్ అని మాత్రం చెప్పారు. తేదీ, ప్రయాణ విధానం చెప్పలేదు. బంగ్లాదేశ్ ఆమెపై తీవ్రమైన న్యాయపరమైన కేసులు, మరణశిక్షకు సంబంధించిన తీర్పు కూడా ఉంది కాబట్టి తిరుగు ప్రయాణం పెద్ద రాజకీయ న్యాయ సంక్షోభం కావచ్చు. పోతే ఈ సమావేశం తర్వాత వెంటనే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం స్పందన చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు అవామీ లీగ్‌పై నిషేధం ఎత్తివేయం. పార్టీ నేతలపై జూలై, ఆగస్టు 2024 హింస, మానవత్వ వ్యతిరేక నేరాలు కేసులు విచారణ పూర్తయ్యే వరకు రాజకీయ కార్యకలాపాల నిషేధం కొనసాగుతుందని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. పార్టీ భవిష్యత్తు నిషేధం ఎత్తివేయాలా, పూర్తిగా నిషేధించాలనేది ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ న్యాయ ప్రక్రియ ఆధారంగా నిర్ణయించబడుతుందని హోంమంత్రి తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు అవామీ లీగ్ ఎన్నికల్లో కూడా పాల్గొనలేదని ప్రభుత్వం ముందే ప్రకటించింది. ఎన్నికల కమిషనర్ పార్టీ రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేసింది. అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విచారణ 2 స్థాయిలో నడుస్తుంది. సాధారణ పోలీస్ కేసులు నెమ్మదిగా సాగుతున్నాయి. అయితే ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్లో తీవ్రమైన క్రైమ్ ఎగెన్స్ట్ హ్యుమానిటీ కేసులు వేగంగా ముందుకు వస్తున్నాయి. పోలీసు దర్యాప్తులో పరిస్థితి ఏంటంటే జులై 2020 నాటికి దేశవ్యాప్తంగా 1862 కేసులు నమోదయ్యాయి ఈ 2 సంవత్సరాల్లో. దాంట్లో 799 హత్య కేసులున్నాయి. 1063 హత్యాయత్నం, దాడులు, ఇతర నేరాల కేసులు. వీటిలో కేవలం 254 కేసులు దర్యాప్తు మాత్రమే పూర్తయింది. అంటే 86% పైగా కేసులు ఇంకా దర్యాప్తులో ఉన్నాయి. ఢాకాలో నమోదైన 920 కేసులు, 68 కేసులు దర్యాప్తు పూర్తయింది. 37 కేసుల్లో ఛార్జ్షీటు, 31 కేసుల్లో ఫైనల్ రిపోర్టు దాఖలయ్యాయి. ఇందులో కొన్ని కేసులు తప్పుడు లేదా రాజకీయ ప్రేరణతో పెట్టినవిగా గుర్తిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. బాధిత కుటుంబాలు మాత్రం అసలు హత్య కేసుల దర్యాప్తు చాలా నెమ్మదిగా సాగుతుందని విమర్శిస్తున్నారు. అయితే ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ పరిధిలో పురోగతి కొంత వేగంగా ఉంది. ఐసీటీకి వచ్చిన 590 ఫిర్యాదుల్లో 109 కేసులు విచారణకు ఎంపిక చేశారు. 43 కేసుల్లో దర్యాప్తు నివేదిక సమర్పించారు. 6 కేసుల్లో విచారణ పూర్తయింది. 26 కేసుల్లో ప్రస్తుత విచారణలో ఉన్నాయి కూడా. ఇప్పటి వరకు 16 మంది మరణశిక్ష, 11 మందికి జీవిత ఖైదు, మరో 35 మందికి వివిధ జైలు శిక్షలు విధించబడ్డ ప్రభుత్వం తెలిపేసింది. షేక్ హసీనా గారు మరియు ఆమె ప్రభుత్వానికి చెందిన కీలక నేతలపై కేసులు కూడా ఐసీటీలో కొనసాగుతున్నాయి. ఆమెపై జరిగిన విచారణలో ఆమె తీర్పు వెలువడింది. హ్యూమన్ రైట్స్ వాచ్ మాత్రం గైర్హాజరు విచారణలో న్యాయ ప్రక్రియ పారదర్శకత ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితి నివేదిక మాత్రం హ్యూమన్ రైట్ ఆఫీసర్ తన ఫ్యాక్ట్ ఫైండింగ్ నివేదిక ఫిబ్రవరి 2025 విడుదల చేసింది. జూలై 1 నుంచి ఆగస్టు మధ్య 1400 మంది వరకు మరణించి ఉండవచ్చని. ఇది అంటే 2024 నుంచి 2024లోనే జూలై 1 నుంచి ఆగస్టు 15 మధ్య 1400 వరకు మరణించవచ్చని ఉండొచ్చని, వేలాది మంది గాయపడ్డారని అంచనా వేసింది. మాజీ ప్రభుత్వ భద్రతా బలగాల అవామీ లీగ్కు చెందిన హింసాత్మక వర్గాలు నిరసనకారులపై తీవ్రమైన ఉల్లంఘనలు పాల్పడ్డారు. ఇవి మానవత్వ వ్యతిరేక నేరాలు పరిగణించాల్సిన అవసరం ఉందని కూడా నివేదిక పేర్కొంది. ప్రస్తుతం తెలియని విషయం ఏంటంటే దర్యాప్తు పూర్తయిందని చెప్పలేం కానీ సాధారణ పోలీస్ కేసులు భారీ సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి. వాటిలో అనేక ఇంకా ప్రాథమిక దర్యాప్తు దశలో ఉన్నాయి. కానీ ఐసీటీ ముఖ్యమైన కేసులు విడదీసి వేగంగా నడుపుతుంది. కొన్ని కేసుల్లో తీర్పులు వచ్చాయి, మరికొన్నిటిని ఛార్జ్ సాక్షులు విచారణ కొనసాగుతున్నాయి. అందుకే అవామీ లీగ్పై నిషేధం వెంటనే ఎత్తివేయడం ప్రభుత్వం సిద్ధంగా లేదు. 2024 హింసకు రాజకీయ సంస్థాగత బాధ్యత ఎవరనేది కోర్టుకు వెళితే నిషేధం కొనసాగుతుంది అనేది వారి ప్రస్తుత వైఖరి. ఇంకేం జరుగుతుందని చూడాలి. డిసెంబర్ వరకు వేచి ఉండాలి దీనికోసం. జై హింద్.